సింహం సింగిల్ గా వస్తుంది, అది ఫీలింగ్. అది సింహం ఎలా వస్తే వాడికి ఎందుకు? ఆడు సింగిలే కదా, సో సింహంలో ఫీల్ అవుతుంటాడు. ఓకే ఒప్పేసుకున్నా, నేను ఎన్ఆర్ఐనే. ఓకే ఒప్పేసుకున్నా, నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్నే. అయితే అప్పుడే పెళ్లి చేస్తారా? ఏందన్నా ఏం సెట్ అవ్వట్లేదేంటి? రెసిషన్ అని ఎన్ఆర్ఐకి మ్యాచెస్ ఇవ్వట్లేదా? 30 దాటింది కదా, కాగ్నిటివ్ చేంజ్. నా చిన్నప్పుడు పెద్దోళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు, ఇప్పుడు నేను పెద్ద అయ్యాక నాకంటే చిన్నోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా హోమ్లీ అయిపోయాంగా. ఫ్యామిలీ స్టార్ ఎంతకు తెగించావురా? నీకేం తెలుసురా బ్యాచులర్ కష్టాలు? అయినా అర్జెంట్ గా నీకు పెళ్లి ఎందుకురా? 3 పోయిందని కూర్చుంటే 3 కింద 30 వస్తాయి. మూసుకుని చేసుకో. మ్యాట్రిమోని వాడి కొత్త ప్రొఫైల్స్ పంపిస్తాను. మ్యాట్రిమోని టీపీలో విజయ్ దేవరకొండలా ఉన్నావు. ఫోటో విజయ్ దేవరకొండదే. సర్ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యాన్రా. నేను అడిగిన దానికి అగ్రెసివ్ గా అక్యురేట్ గా ఆన్సర్ చేయి. అంటే నేను కొన్ని క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేసి తెచ్చాను. నేనేం ప్రిపేర్ అవ్వలేదండి. ఫోకస్ 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 ఫోకస్. ఓకే మామ ఏంట్రా ఇది? మామేంట్రా మామ? నేనేదో నీ మ్యాన్ మామ అయినట్టు. జాతకం మరి నా పెళ్లి ఏదో సెట్ అవుతులే. నువ్వు ఓవర్ థింక్ చేయకు మావా. సెట్ అవుతులే, ఓవర్ థింక్ చేయకు మావా. నువ్వు ఓవర్ చేయకు మావా. ప్రతి ఓడు ఇదే డైలాగ్. అసలే మార్కెట్ డౌన్ లో ఉంది. షేర్ మార్కెట్ జాబ్ మార్కెటా? రే పెళ్లి మార్కెట్ రా. వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఈ ఏజ్ అవుద్ది ఇక్కడ. నువ్వు సిగరెట్ తాగుతావా? సినిమా ఇంటర్వెల్ లో బాత్రూమ్ బయట కూడా ఎప్పుడు తాలేదు. నాతో షాపింగా, ఫ్రెండ్స్ తో సిట్టింగా. కొన్ని స్టాండింగ్ లోనే చేద్దాం. ఏ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చారు? నైట్ జానీ డానియల్స్ వేసేద్దాం. రే అది జానీ వాకర్, ఇది జాక్ డానియల్స్ రా. అది ఉండాలి, ఇది ఉండాలి. బయటవే అదృష్టం కష్టపడ్డా. లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో. ఇంకా నా బతుక్కి నేను సింగిల్స్ ఎంతకాయే నానోయ్. ఎక్సైటింగ్ గా ఉంది కదా రైట్లు? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, పక్కా ఫ్యామిలీ పడం. అదిదా సార్.